మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా కృతజ్ఞతలు, దీవెనలు, వందనాలు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నాయన మరొకసారి నీ కృప వల్ల ఇక్కడ నన్ను నించోబెట్టారు. మీకు వందనాలు, స్తోత్రములు. బిడ్డలతో ఏం మాట్లాడాలో ప్రభువా నాయన మీరు మాట్లాడించండి. నా తండ్రి మీరు మాట్లాడండి, మేము వింటాం. నీకే మహిమ 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 ప్రభువా నాయన. ఏ బిడ్డలో ఏ కష్టమున్నా నాయన ఈ ప్రార్థన ఈ వాక్యం అయ్యేంత వరకు తండ్రి నాయన పరిశుద్ధాత్మ శక్తితో బంధించండి. ప్రతి బిడ్డ ఆలోచన ఇటువైపు నీ వైపు చూచే కృప అనుగ్రహించండి. మీరు ఇక్కడ ఉన్నందుకు నీకు వందనాలు. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మన కొరకు ఈరోజు చేసిన ఏర్పాటు వాక్యం. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సంచరిస్తూ ఆయా చోట్లకి బైబిల్లో వెళ్ళినట్లు మీరు చూస్తున్నారు. అలాగే ఒక చోట సుంకరులతోనూ పాపులతో కలిసి లూకాసు వార్త 15వ అధ్యాయంలో నేను మాట్లాడుతున్నాను. సుంకరులతోనూ పాపులతో కలిసి భోజనానికి కూర్చున్నారు ఆయన. భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ఏమిటితను పాపులతోనూ సుంకరులతోనూ ఈ విడిపడిన జనులతోటి కలిపి భోజనం చేస్తారని సనుక్కున్నారు. అప్పుడు ఆయన వారి మనస్సు స్థితి ఎరిగి రోగుల కొరకే వైద్యుడు, అలాగే పాపులనే నేను పిలవచ్చి తినని చెప్పి ఆయన కొన్ని దృష్టాంతముల ఉపమానాలు మనకి చెప్పినట్టుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు అతను ఏం చేశాడు? ఆ గొర్రెల కాపరి ఆ 99 ఉన్నాయి కదా, ఇది ఒకటి పోతే ఏంలే అని చెప్పి అది వదిలేసి అతను వెళ్ళిపోలేదు. 99ని పక్కన పెట్టి ఆ ఒక్కదాని గురికే వెతకడానికి వెళ్ళాడు అతను. ఆ ఒక్కదానికండి అంటే తిరిగి ఆ విడువబడిన దాన్ని, తప్పిపోయిన దాన్ని తన ఇంటికి తెచ్చుకోవడానికి, అంటే తండ్రి ఇంటికి తీసుకురావడానికి అతను ప్రయాసపడినట్లు యేసు ప్రభువారు చెప్పారు. అంటే దీనిలో ఉద్దేశం ఏంటంటే నశించుచున్న వారిని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చారు ఈ లోకంలోకి. తన వారిని కనుక్కొని వెతుకుచున్న తండ్రి ఆయన. ఆ తండ్రి పిలుపు మనం గుర్తెరగాలి. ఈరోజు వాక్య సారాంశం దేవుని ప్రేమ ఎంతో గొప్పదని నేను తెలియజేస్తున్నాను. ఆ ప్రేమ ఉండబట్టే మనం ఈరోజు తన కృపా వాత్సల్యత ఎడతెగక నిలిచింది కనుక మనం ఈరోజు సజీవుల లెక్కల్లో పిలువబడుతున్నాం. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక విషయాలు మనం చూస్తున్నాం. న్యూస్ పేపర్ చూస్తే ప్రతి చోట ఏదో ఒక ప్రమాదంలో మరణమే కనబడుతుంది. ఇట్టి పరిస్థితుల్లో దేవుని ప్రేమ మన కుటుంబాల మీద ఉంది కనుక దేవుడి వాక్యం మీకు చెప్పమనే సందేశం నాకు తెలియజేశారు. తన వారిని వెతుకుచున్న దేవుడు ఆ 99 మందిని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతికి ఇంటికి తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడి అతను ఈరోజు కూడా మనం మన గృహాల్లో ఎవరన్నా తప్పిపోయిన బిడ్డ కానీ కనబడకుండా వెళ్ళిపోతే ఎంతో వేదన చెప్తున్నారు తల్లిదండ్రులు. పేపర్లో ప్రకటిస్తున్నారు, టీవీల్లో ప్రకటిస్తున్నారు, బిడ్డ తప్పారు. ఆ బిడ్డ దొరికితే ఎంత ఆనందంగా మనం మరి సంతోషపడుతున్నామో మీరు చూడండి. అదే విధంగా తండ్రి అయిన దేవుడు కూడా తన వారిని వెతుకుతున్నాడు. ఒక్క గొర్రె తప్పిపోతే ఆ గొర్రెల కాపరి ఏ విధంగా అయితే 99 వాటిని విడిచిపెట్టి ఆ ఒక్కదాని గురించి తిరిగారు, ఆ విధంగా ప్రభువారు లూకాసు వార్తలో 15వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే ఆ గొర్రె తిరిగి దొరికింది. దొరికినప్పుడు ఆ గొర్రెని తన భుజాల మీద మోసుకొని వచ్చాను అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషంతో తన భుజాల మీద పెట్టుకున్నారు. ఆ భుజాల మీద మోసే తండ్రిని మనం ఒకసారి గమనించాలి. అయితే ఈ రోజు కూడా ప్రభువు మనల్ని మోస్తున్నారు, మనల్ని నడిపిస్తున్నారు. ఆయన
ఒక్క గొర్రె దొరికిందని చెప్పి ఒక్క పాపి విషయమే మారు మనస్సు పొందు, ఒక్క పాపి విషయమే పరలోకమందు గొప్ప ఘనత కలుగుతుందని చెప్పి వాక్యం రాయబడి ఉంది. అలాగే తన భుజాల మీద మోసుకొచ్చి సంతోషంతో ఆ గొర్రెల కాపరి ఆ మందలో దాన్ని కలిపారు అక్కడ. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు కూడా మనల్ని విడిచిపెట్టలే. తప్పిపోయిన పాపి ఏ విషయం అయితే తిరిగి తన వైపు వస్తారు అని చెప్పి ఆయన కూడా ఈరోజు తన భుజాల మీద మనల్ని మోస్తున్నారు. ఒక చిన్న స్టోరీ చూడండి. ఒక అతను తండ్రితో మాట్లాడుతూ ప్రభువారితో, నువ్వు నాతో వస్తున్నావు కదా అని నడుచుకుంటూ ఇద్దరు అడుగు జాడల్లో కనబడుతున్నాయి. ఇద్దరు నడుచుకుంటూ ఇసుకలో కనబడుతున్నాయి. కొంత దూరం వెళ్ళేసరికి తండ్రి మాట్లాడుతున్నాడు కదా నాతోనే ఉన్నారని అనుకున్నాడు. కానీ కొంతసేపు వెళ్ళేసరికి ఇతరు ఒక్కడ అడుగు జాడలే కనబడుతున్నాయి ఇసుకలో. ఇదేంటిది, నాతో పాటు వస్తున్న వ్యక్తి నాకు కనబడలేదు, తండ్రి నువ్వేమైపోయావు ఎక్కడానంటే, అప్పుడు తండ్రి అన్నారు, నేను ఈ లోపల ఉన్నటువంటి గోతులు రాళ్ళు రప్పలు నువ్వు తన్నుకుని బాధపడతావేమో, నిన్ను నేను నా చేతుల మీద ఎత్తి పట్టుకున్నాను, అప్పుడు నీ 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 అడుగుజాడలు కనబడట్లేదు, నావి కనబడుతున్నాను. అలాగే యేసు ప్రభువు వారు మనల్ని తన భుజాల మీద తీసుకొని ఏ విధంగా అయితే ఆ ఇంటికి తీసుకొచ్చాడో గొర్రెలని, మన ప్రభువు కూడా మనల్ని భుజాల మీద ఎత్తుకొని మోస్తున్నారు. మన భారాల్లో ఆయన ఉన్నారు, మన శ్రమల్లో ఆయన ఉన్నారు, మన కష్టాల్లో ఆయన ఉన్నారు. ఆయన ప్రేమ ఇప్పుడు మనతో కూడా ఉంది. యేసు ప్రభువు చెప్పిన మాటలు ఇదే లోకాసువార్త 15, 13, 20లో అక్కడ ఇద్దరు కుమారులను చూపించారు ఆయన. ఒక కుమారుడు ఆస్తిలో భాగం ఇవ్వని డబ్బు అంతా పట్టుకొని దూరదేశం వెళ్ళిపోతానని తండ్రి దగ్గర సెలవు అడిగి వెళ్ళిపోయినట్లు ప్రభువారు అక్కడ వివరించారు ఉపమానం. ఈ దూరదేశం వెళ్ళిపోయిన ఈ వ్యక్తి తన యొక్క విద్య, తన ఆస్తి, తన ధనము, తన తెలివితేటలు అన్నీ కలిపి ఏదో చేద్దాంలే అని చెప్పి వెళ్ళి చివరికి అక్కడ అన్నీ కూడా మరి వ్యభిచారంగానో త్రాగుబోతులతోనో వేస్ట్ చేసి అదంతా కూడా వృధా అయిపోయిన తర్వాత పాడు చేసుకోవడం మనం చూసాం. ఈ రోజుల్లో తండ్రి మాట జవదాటకంట ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా తండ్రి మాట వినకంట నేనే చేస్తాను, నా సొంతం ఇష్టం ప్రకారమే జరగాలని చెప్పి ఒకవేళ ఎవరన్నా అటువంటి వ్యక్తులు ఉంటే దయచేసి తండ్రులకి లోబడండి. ఇతను ఇంత బాధపడి దూరదేశం వెళ్ళిపోయాడు, అతను సాధించింది ఏమిటి? ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. అబ్రహాము ఇస్సాకును బలిచ్చినప్పుడు పైకి వాళ్ళు వెళ్తున్నప్పుడు, తండ్రి కట్టెలు ఉన్నవి, మరి బలిపీఠం సిద్ధం చేసావు, బలిచ్చుటకు ఆ అర్పణ ఏదని అడిగాడు. అప్పుడు అబ్రహాము, యెహోవా ఈరే, దేవుడే చూచుకుంటాడు నాన్న అన్నారు. అప్పుడు ఈ కొడుకుని కట్టెల మీద కడుతున్నప్పుడు ఆ కొడుకు ఏమీ మారు మాట్లాడలే. ఈ రోజుల్లో ఇదే సీక్వెన్స్ ఒకటి ఆలోచించుకుంటే, మన తండ్రి నిజంగా కట్టెల మీద అతను కడితే మా నాన్నగారు అనేవారు నాతో, ఒరే ఇప్పుడు ఈ విషయాల్లో ఇలా ఈ రోజుల్లో నిజంగానే కొడితే తండ్రిని తోసి పారిపోతారా, అటువంటి కొడుకులు తయారైపోయారని చెప్పి అనేవారు అప్పట్లో, అనుకునేవారు. ఇప్పుడు అతను విధేయత తండ్రి ఎడల, అతని తండ్రి ఏం చేసినా సరే మాట్లాడలేదు. మరి సంసోన్ అనే ఒక వ్యక్తి గురించి కూడా బైబిల్లో చదివాం మనం. అతను కూడా తల్లిదండ్రులకి అవిధేయుడయ్యాడు. చివరికి వాళ్ళు వద్దన్న వివాహం చేసుకున్నాడు, శోధనలో పడ్డాడు. ఇదంతా మీకు తెలుసు. కానీ ఎట్టకేలకు తండ్రిని ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి వేడినప్పుడు దేవుడు మరలా అతన్ని కనికరించాడు. ఇక్కడ ఇతని ఆస్తి సర్వం పోయింది, ఏమీ లేవు డబ్బులు. ఆస్తియు సర్వం పోయి ఏకాకి వేళ. అప్పుడు ప్రభు గుర్తొచ్చాడు. ప్రభు అప్పుడు గుర్తొచ్చారు, నా తండ్రి అంట అనేక మందికి ఆహారం దొరుకుతుంది, నేను ఇక్కడ తినడానికి కూడా నాకు తిండి లేదా అని బాధపడ్డాడు. హత్తుకొను నిన్ను ప్రేమతో గాయాలొందిన ఆ చేతుల్, నీ హృదయపు తలుపులు తెరువు, నీవు తెరచిన కాంతులు వెలుగు, మనసులో వేదన తొలగున్,
మన సాక్షిలో మలినం మాయం. నీ హృదయం తెరువు, యేసు ప్రభు నీలోకి వస్తారు. ఇంకా మనం ఒకవేళ దేవునికి విరోధంగా తిరుగుతున్నామా? పాపులుగా ఎంతమంది ఈ లోకంలో దేవునికి విరోధంగా తిరుగుతున్నారు? ఎంతమందిని మనం రక్షించాల్సిన బాధ్యత ఈరోజు మన మీద ఉంది. ఈరోజు ప్రతి దైవ సేవకుడు కూడా దీనిలో మర్మం ఏంటంటే, మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రజల్ని దేవునిలోకి నడిపించాలి. ఆ పాపులు కదా అని చెప్పి వీళ్ళు మనతో అవిశ్వాసులు, వీరు మనతో కలవకూడదనే విషయాల్లో ఎప్పుడు మీరు ఆ విషయం తలంపు రాకూడదు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ చుట్టూ తాగుబోతులు ఉండొచ్చు, లేకపోతే వ్యభిచారులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా పాపం చేసి ఉండొచ్చు, పాపులు ఉండొచ్చు. కానీ యేసు ప్రభు పాపులతో కలిసి భోజనం చేసి మనకు ఒక మాదిరి చూపించారు. ఆ మాదిరిలో ఒకవేళ త్రాగుబోతే నీ కుటుంబంలో లేకపోతే బాధ ఉన్నారేమో, అతన్ని ప్రేమించండి. అతన్ని ప్రేమించి మీరు అతన్ని దేవునిలోకి తీసుకొని రండి. మీరే అతను నిందించి దూషిస్తే అతను ఇంకా ప్రభు దగ్గరికి ఏమొస్తాడు? ఒకవేళ భార్యే నీ భర్త తాగుతున్నాడని చెప్పి అతన్ని మాట్లాడుతున్నారేమో. దయచేసి మీరు ప్రేమించి మాట్లాడకుండా దేవునిలోకి వారిని తీసుకొని మీరు రండి. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. మనం కొంతమంది దైవజనులు కూడా నేనిస్తేనే బాప్తిసం, నేనిస్తేనే నీకు రక్షణ వస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది, లేకపోతే ఇంకా రాదు అని చెప్పి కండిషన్స్ పెడతాం నేను విన్నాను. అది నమ్మకండి. దేవుడు పక్షపాతి కాడు. నువ్వు ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ దేవునితో సహవాసం కలిగి ఉంటే నీ పిలుపేంటో నీకు అర్థమవుతుంది. ఎందుకు నువ్వు దేవుల్లో ఉన్నావో, దేవుడు నీ ద్వారా ఏ కార్యం చేస్తాడో నీకు దేవుడు తెలియజేస్తాడు. ఒకసారి ఒక దైవజనుడిని నేను ఒక దగ్గర చూశాను. ఒక ఆవిడ పిల్లలు లేరని లేకపోతే ఒంట్లో బాధని వెళ్ళింది. వెళ్ళగానే అతను ప్రార్థన చేయడం మానేసి ఆవిడ జుత్తు పట్టుకుని తిప్పడం మొదలెట్టాడు. తిప్పుతుండే పోతావా లేదా నొప్పాడు. ఈ వెళ్ళిన ఆవిడ నొప్పితో బాధతోటి బుర్ర వంచేసి ఆ బాధ తట్టుకోలేక పోతాను అంది. వదిలేశాడు. అయిపోయింది, తగ్గిపోయింది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను బయటకు వచ్చి అడిగాను, ఏమ్మా ఏంటి అసలు ఏం చేయాలంటే, అలా వదిలేస్తే నొప్పి అన్న తగ్గుతుందండి అయ్యగారు, లేకపోతే జుత్తు మొత్తం ఊడిపోద్దని చెప్పి ఆవిడ బాధపడింది. చూడండి, దైవజనులు మనం పాపుల్ని మనం ప్రేమించాలి. యేసు ప్రభు మాదిరి చూపించింది అదే. ఇప్పుడు కూడా దెయ్యాలు పట్టిన వాళ్ళు జుత్తు పట్టుకొని స్టేజీల మీద కేకలు వేయిస్తూ మైక్రోఫోన్లు అరిపిస్తూ ఏమిటండి ఇది? యేసు ప్రభు చేయలేదు, ఒక్కసారి చూశాడంతే. ఇట్ వన్ లుక్, బయటికి వెళ్ళి అన్నారు, వెళ్ళిపోయాను. అక్కడ ఆ గలాట ఏమీ లేదు. మనం మాదిరిగా ఉండాలి. యేసుప్రభు పాపుల్ని ప్రేమించారు కదా, మనం పాపుల్ని ప్రేమిద్దాం. ఆ పరిశుద్ధాత్మ వరాలను ఏ విధంగా చేశారో మనం ఆలోచించాలి. ఇప్పుడు తలాంతులు ఇచ్చారు అందరికీ. ఒక్క తలాంతు తీసుకున్నాడు, ఏం చేశాడంటే తీసుకెళ్లి దాచిపెట్టాడు భూమిలో. తిరిగి యజమాని వచ్చినట్టు ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంతాన్ని తిరిగి ఇచ్చేసాడు. వాడు ఏమైంది, వాడికి దండనకి పాత్రడాడు. వాడిని తీసుకెళ్లి కొట్టి లోపల చెరసాల్లో పడేసి, అదే ఆ తలాంతును అతను ఉపయోగించి, ఉదాహరణ చెప్పారు ఆయన మనకి, ఆ తలాంతులు ఉపయోగించి అనేక రెట్లు చేస్తే దేవుడు ఎంత సంతోషించేవాడో. ఇక్కడ ఈ వ్యక్తి కూడా దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశములోన బాగుందు నన్ను కొనొచ్చు తప్పితి మార్గము, తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ తరిమేదరీద్యము. దూరదేశములోన బాగుందు నన్ను కొనొచ్చు తప్పితి మార్గము. దాక్షిణ్యమూర్తి నీ దయ నాపై చూపి ధన్యుని చేయుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. బ్రదర్, యేసుపాదం, నీ పేరు యేసుపాదం. నువ్వు ప్రభుని విడిచి దూరంగా ఉన్నావు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎంత పాపినైనా, ఎంత బాధలో ఉన్నా, ఇప్పటికి కూడా ఈవెన్ రావు
నీకు ఛాన్స్ ఉంది, ప్రభువులోకి రా. విడుదల. ఎంతో మంది ప్రార్థనలో ఎంత చెడ్డ పనులు చేసినా, ఎన్ని తాగినా సరే ప్రభు విడుదల చేసి ఈరోజు దైవజనులుగా మారారు. ఈరోజు మీరు తండ్రుల ఎడల గౌరవ భావం కలిగి ఉండాలి. మా ఇంటి దగ్గర ఒక ముస్లిం సోదరుడు తండ్రి రిటైర్ అయిపోయి ఉన్నాడు. అతను కోపం వచ్చి భార్య ఎదురుగంట తన తండ్రిని కాలుతో తన్నాడు. ఆ తండ్రి చెప్పి బాధపడ్డాడు. కొంత ఒక నెల ఒక వారం గడిచేసరికి ఒక రోజు వర్షం వస్తున్న టైంలో తన భార్యను తీసుకొని బండి మీద వెళ్తా స్టాప్ చేసి కాలు కింద ఇచ్చేసరికి అతను తెలియకంటే నా వర్షంలో కనబడక ఒక కాలువలోకి ఆయన కాలు వెళ్ళిపోయి, ఏ కాలుతో అయితే తన్నాడో అదే కాలు ఈ కుర్రాడికి ఇరిగిపోయి హాస్పిటల్లో పెట్టేశారు. తండ్రి వచ్చి ఏడుస్తున్నాడు. ఎంత పని జరిగింది నాన్న నీకని అతను బాధపడుతున్నాడు. చూడండి, అదే తండ్రిని ఆ తండ్రి బాధపడి మా దగ్గరికి ఇలా తన్నాడు బాబు అని చెప్పి బాధపడిన తండ్రి కొడుకు హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి ఆ కొడుకు దగ్గర కూర్చొని ఆ తలగాడ పట్టుకొని ఏడుస్తున్నాడండి. ఇంత ప్రేమ ఒక తండ్రిలో చూచామే. మన ప్రభువు ఇంకా గొప్ప తండ్రి, ఆయన గొప్ప శక్తిమంతుడు. ఆయన ఈ లోకపు తండ్రులు మనల్ని ప్రేమించారు కాదని నేను అన్నాను. మా నాన్నగారు వర్షంలో తడిచొస్తే నాన్న తడిచావా అని నాకు తలా నొరిమివారు నన్ను. మరి ఇప్పుడు మా నాన్నగారు లేరు, నాకు అలా నాకు అలాగే గుర్తొస్తుంది, ఒక్కోసారి కళ్ళనీళ్ళు వస్తాయి. కానీ పరమ తండ్రి మనకున్నారు. మన తండ్రికి శిక్షకులే. ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో మనం పూర్తిగా జీవించలేం. తండ్రి మనకి శిక్షకులు. మనం ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఈ లోకంలో ఈ ధనమే సర్వం, ధనమే శాశ్వతం అనుకొని ఆలోచించి ఈ కొడుకు వెళ్ళిపోయాడు. తిరిగి కూలివానిగానే చేర్చుకొని అడగడానికి తిరిగి పయనమవుతున్నాడు. ఇప్పుడు డబ్బు లేక అప్పుల్లో బాధపడుతూ, లేకపోతే ఇంట్లో మాటలు పడుతూ బాధ కష్టాలతో కూర్చొని ఉన్న ఒక అమ్మాయి చూస్తారు. నీ పేరు సుచరిత, సిస్టర్ సుచరిత, నువ్వు బాధపడుతున్నావు, ఆర్థికంగా భారంగా ఉంది, ఇంట్లో మాట్లాడినారు, వీళ్ళతో మాటలు పడలేదు, కానీ దేవుడు నేను రక్షిస్తాడు, నువ్వు ఊహించినంత కంటే ఎక్కువగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చూడండి, యేసుప్రభు వారు బోధకుడు పన్ను కట్టడా అని అడిగారు వచ్చి ప్రభువారిని. అప్పుడు పేతురు వైపు చూచి ఏమన్నారు ఆయన? పేతురు ఏటీఎం కార్డు పట్టుకెళ్ళి డబ్బులు డ్రా చేసి లేకపోతే పర్స్ తీసి కట్టాను అన్నాడా? ఆయనకి ఏంటండి, వల వేయి, మొట్టమొదటి వచ్చిన చేపలో ఉన్న షెక్కలు తీసి నీకు నాకు పన్ను కట్టమన. నీకు దేవుడు ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇవ్వాలనుకున్న సమయంలో తగిన సమయం మంది ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అందుకే అంటాడు, తగిన సమయం మంది ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులే ఉండు అంటారు పేతురు. నువ్వు అడిగినవన్నీ పొందుతున్నామని నమ్ము. ఈ కార్యక్రమం చూస్తున్నాం. తిరిగి ఆ వ్యక్తి ఇంటికి వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, తండ్రి 2 కుమారులతో ఉన్నాడు, కానీ పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, తండ్రికి సహాయం చేస్తున్నాడు, తండ్రితో అన్ని కూడా ఉండి తండ్రికి మంచిగానే ఉన్నాడు. కానీ ప్రేమ ఎవరి మీద ఉండిపోయింది? 2వ కుమారుడి మీదే ఉంది. అలాగే మన కుటుంబాల్లో కూడా 4 కొడుకులు ఉండొచ్చు, కానీ ఆ తల్లికి ఒక్క కొడుకు పోకపోయినా దుఃఖమే కదా. ఒక్క కొడుకు మారు మనసు లేకపోతే ఆ తల్లి ఎంతగానో ప్రార్థన చేయదా? అది ప్రేమ. ఆ ప్రేమ అది యేసుని ప్రేమ. అది అందుకొరకే ఇప్పుడు నా మాటలు వింటున్న మీరు దేవుణ్ణి ప్రేమించండి. యేసు ఇప్పటికి ఎంత పాపినైనా సరే ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును, మన్నించు సర్వ పాపములను తనే మాన్పును, సర్వ రోగములను కృప కనికరముల మకుటము నీకు ధరింపచేసి ఘనపరచున్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము,
ఫలితము తానే ప్రవేశించును. బ్రదర్, నీ పేరు పేతురు, నిన్ను అందరూ పీటర్ అంటారు. నువ్వు ఇప్పుడు ప్రభువులోకి వస్తున్నావు. ఇప్పుడే మారు మనసు పొందు. తీసిపడే నీ చెడు అలవాట్లన్నీ, సిగరెట్, నీ ఫ్రెండ్ సర్కిల్ అన్ని కట్ చేసేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధుడిని చేస్తాడు. హల్లెలూయా, ఆమేన్. దూరదేశం వస్తున్నప్పుడు తండ్రి ఇక్కడ చూడండి, ఉదయం అంతా చూస్తున్నాడు, కొడుకు వస్తాడేమో అని ఆ మార్గం అయిపోయి చూస్తున్నాడు. ఉదయం చూసిన తర్వాత చీకటి పడిపోయింది. మరలా కొడుకు వస్తాడేమో రాత్రి అంతా కనిపెట్టి ఇంక పడుకుండిపోయాడు. ఇలాగ ఎన్ని రోజులు జరుగుతుందో రోజు కనిపెడుతున్నాడు. ఆ దూరం నుంచి కొడుకుని చూచి ఎన్ని రోజుల నుంచో కనిపెడుతున్నాడు. అతను ఎన్ని రోజుల నుంచో కనిపెడుతున్నాడు. పరిగెత్తుకొచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని రా నాయనా అని ఎంతో సంతోషంగా తీసుకొని వెళ్ళాడు. పెద్ద కొడుకు సీరియస్ అయిపోయాడు. నేను ఇంతకాలం నీతో ఉన్నా అంటే అప్పుడు అన్నాడు, నా కొడుకు చనిపోయి మరలా బ్రతికినాడు. ఆత్మల కాపరి, నీ ఆత్మ బాగుండాలి. శరీరం ఎప్పటికైనా మన్నైనది మన్నయి భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తాం. చూడండి, ధనవంతుడు దరిద్రుడు, ధనవంతుడు కూడా చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడికి పెద్ద బాక్స్ చేశారు, 3 మంది జనం వచ్చి వెనకాల ఊరేగింపు, అతను చేసిన గణకాలు చెప్పుకున్నారు. దరిద్రునికి అసలు బాక్సే లేదు, ఎవరు అనాథసేమ అని చెప్పి తీసుకెళ్ళి పెట్టేశారు. ఏ రోజు కూడా కాస్త పట్టెడు అన్నం కూడా లేదు. కానీ దరిద్రుని పరివారం, అంటే దరిద్రుని వెనకాల వచ్చిన ఆ యూనిట్ అంతా ఎవరంటే దేవదూతలు. ధనవంతుడు వెనకాల వచ్చిన యూనిట్లంతా ఎమ్మెల్యేలు, పెద్దోళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. కనుక ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన ఆత్మలో ప్రభువు ఉండాలి. ప్రభువుని కలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు ఎప్పుడు మనతోనే కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ దూరదేశం నుంచి ఆ వచ్చిన కుమారుణ్ణి తన తండ్రి దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసి బాబు అని చెప్పి ప్రేమతో స్వీకరించినట్లే ప్రభువు కూడా, నువ్వు కూడా ఎంత పాపి అయినా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, ఈవెన్ టుడే, ఈరోజు, నోట్ మై పాయింట్, ఇప్పుడు కూడా ఆయన నిన్ను పిలవడానికి సిద్ధంగా ఉన్నా. మనం కూడా ఇతరుల పాపులైన మనుషుల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి మనం ప్రయాసపడాలి. అది మన బాధ్యత. అంతేగాని వాళ్ళని విమర్శించడం కానీ, వాళ్ళు విరగ్గొట్టే మాటలు కానీ అనకుండా ప్రేమతో ప్రభు దగ్గరికి వాళ్ళని మనం తీసుకురావాలి. అదే ఆయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, పాపులతో కలిసి ఉంటున్నాడు అంటే అదే. దేహమునే నా సర్వముగా భావించి మది పూజింప, దినదినము జీవితము చావుగా మారిన కాలములో దేవునిగా నా బంధువుగా మరణ ప్రవాహము ఛేదించి దరి చేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే దయ్యాల కుహరమును స్తుతి మందిరముగా రూపించే ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే పాపక్షమా యేసునిలో ఈరోజు కూడా లభిస్తుంది. ఈరోజు కూడా ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. ఈరోజు కూడా ఆయన పాపక్షమ ఆ యేసు ప్రభులో మనకిస్తూ మనం క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఆ రెండో దొంగని కూడా చూడండి, సిలువలో అప్పటికప్పుడే రక్షించబడ్డాడు. ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకోవాలని. ఈరోజు కూడా నువ్వు మోకాళ్ళలోని ప్రభువా నేను నీ వైపు తిరుగుతాను అని చెప్పి నువ్వు మోకరించి ప్రార్థన చేసిన, ఎంత పాపి అయినా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, చూడండి, మీరు చదవండి ఆ వాక్యం లోకా 15లో. ఆయన పాపులతోనూ సుంకరులతోనే భోజనానికి కూర్చున్నాడు. వాళ్ళే రక్షించడానికి ఆయన వచ్చారు. ఎన్ని కామెంట్స్ వచ్చారు ఆయన సరే, ఆయన కూడా ఆ ప్రేమ గొప్పది. ఆ తండ్రి ప్రేమ మనము చూస్తాం.
ఆ తండ్రి ప్రేమ పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్న ఆ వెళ్ళిపోయిన విడిచిపెట్టిన ఆ బిడ్డ కోసమే చూడండి. అంటే ఆ విడిచిపెట్టి దూరం అయిపోయిన బిడ్డ గురించి ఎలాగైతే ఆ తండ్రి కనిపెట్టాడో, అలాగే సర్వోన్నతుడైన యేసు ప్రభు దేవుడు మీ గురించి కూడా కనిపెడతాడు. ఇంకా రారా, ఇంకా సమయం ఉంది, ఇంకా నా బిడ్డ నా దగ్గరికి రాడా, నన్ను తెలుసుకోడా అని చెప్పి ఆయన నీ ఆత్మ కొరకు కనిపెడుతున్నారు. నీ ఆత్మ ఆయనతో ఏకమైతే శరీరం శుద్ధ పనికిరాంది, ఆత్మ ఆయనతో ఉంటుంది. నీకు జయ జీవితం దేవుడు ఇస్తాడు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఆర్థిక భారం ఉన్నా సరే దేవుడు కృప చూపిస్తాడు. చూడండి, ఇప్పుడు ఒక నడి సముద్రంలో ఒక నావ వెళ్తున్నప్పుడు దానికి ఒక రంధ్రం పడితే నావ మొత్తం మునిగిపోతుంది. అలాగే చిన్న పాపము మనకి ఎంటర్ అయితే మన జీవితంలో మన జీవితమే గమ్యమే మారిపోయి మొత్తం పాడవుతుంది. అలాగే మన క్రైస్తవులు కూడా ఎక్కువ మాట్లాడకుండా జనం ప్రభువులోకి వస్తున్నప్పుడు ఎక్కువ వాక్యం చదివి ప్రార్థన చేసి ఆయనతో సహవాసం ఉంటే నీ పిలిపేంటో నీకు తెలుస్తుంది కనుక అట్టి కృపలోకి నువ్వు నడవాలి. అంతేకాని ఇతరితర మాట్లాడుతూ లేకపోతే ఎవరితోనో టైం పాస్ చేస్తూ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళని విమర్శిస్తూ మనం టైం చేయడానికి అవకాశం లేదు. సంకుచితంగా ఉంది కాలం. ఆయన నీ సమీపంగా ఉన్నారు, నీకు దగ్గరగా ఉన్నారు. ఆయన నీతో తప్పకుండా మాట్లాడి ఈ రోజు నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ హృదయం ఆయనకి ఇవ్వాలి. నీ హృదయం ఆయనకి ఇవ్వకపోతే అక్కడ పరిస్థితి వేరేగా ఉంటుంది. నీ హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు నువ్వు చెడునత్తలకు నడవు, చెడు మాటలు మాట్లాడు, చెడు చూపులు చూడవు. ఆయనలో అంటు కట్టబడిన జీవితంగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే దేవుడికి నువ్వు అంకితం చేసుకొని ప్రభా నేను నీ వాడిని నువ్వు వస్తున్నావో అప్పుడు నీ జీవితం ధన్యం. లేకపోతే ఆశ నిరాశయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడెనా వలలు. నువ్వెంత పాపైనా రా, నా ప్రార్థనలో పాల్గొ, దేవుడిని తీరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. ఎవరైతే నా ప్రార్థనలు ఉన్నారో నీ పరిశుద్ధాత్మని వారి ఆత్మతో ఏకం చేయి ప్రభువా, నింపండి. ఎవరైతే వాక్యం ఉన్నారో వారు నీ వెలుగును చూస్తున్నారు. ఓ జీసస్, నీ వెలుగు వారి గదుల్లో వారి యొక్క ముఖాల మీద ప్రకాశింపడం నేను చూస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రం. ఇదిగో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నీవు సహాయం చేస్తున్నావు. ఈ రోజు నాకు చెప్పావు ప్రభా, నేను ఎవరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటారో వాళ్ళకి విస్తారమైన దీవెన కుమ్మరిస్తానని, పట్టజాలంత దీవెనలు వారి గృహాల్లో నిండుతాయని చెప్పు నాయన. బిడ్డలను పోగొట్టుకున్న బిడ్డల్ని, తల్లిదండ్రులను ఆదరించండి ప్రభా, సహాయించండి. ఒకవేళ వారిని విడిచి కోపంతో, ఒకవేళ తండ్రిని తల్లిని విడిచి వారు భార్యలతో కలిసి వేరే చోట ఉన్నారేమో ప్రభా, ఆ తండ్రులు ఇక్కడ కూర్చొని ఆయన కొంతమంది మూలుగుతున్నారు ప్రభా, నీకు చూపిస్తున్నావు, నీకు స్తోత్రం. కొంతమంది తల్లులు కూడా బాధపడుతున్నారు ప్రభా నాయన తండ్రి. అప్పుడే ప్రభు, ఇప్పుడే నాయన ఆ క్షణము మరిచిపోయి వారు తిరిగి వచ్చి ఈ తల్లిదండ్రులతో సంతోషంగా ఉండే కృప అనుగ్రహించండి స్వామి. తిరిగి నేను మరలా ఈ బిడ్డలతో కలుసుకునేంత వరకు నాయన ఎవరు అన్బ్రేకబుల్ హోలీ స్పిరిట్, నీ పరిశుద్ధాత్మ విరిగిపోకుండా ప్రభు వీళ్ళతో మీరు ఉండండి, ఈ గృహాల్లో మీరు ఉండండి. ఇప్పుడు నిశ్చయం చేసుకున్నారు కొంతమంది, మేము పాపి జీవితం నుంచి మరలుతాం, ప్రభుతో ఉంటాం, ప్రభుతో సహవాసం చేస్తామని కొంతమంది నిశ్చిత చేసుకోవడం నేను చూస్తున్నాను ప్రభు. హల్లెలూయా. వాళ్ళని నాయన మీరు ఆదరించండి, సహాయం చేయండి, నీ కృపలో బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.